హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఆది తరుణ్ అలియాస్ త్రిగుణ్గా మారారు. సో 25th ఫిల్మ్తో మన ముందుకు రాబోతున్నారు ఉద్వేగం, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అని. సో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్కి యాప్ట్ అనే చెప్పాలి ఈ మూవీ కాన్సెప్ట్ అనేది. అండ్ లవర్ బాయ్గా చూసాము, అండ్ సీరియస్ లుక్తో చూసాము, ఇప్పుడు లాయర్గా రాబోతున్నారు. సో చిన్న చిట్ చాట్ ఈరోజు. సో హాయ్ త్రిగుణ్. హాయ్, నమస్తే. నమస్తే. సో బాగుంది రైమింగ్. లవర్ గా వచ్చారు, ఇప్పుడు లాయర్ గా వస్తున్నారు. లవర్ అండ్ లాయర్. నెక్స్ట్ ఇంకేం ట్రై చేయబోతున్నారు? ఫస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. చేద్దాం. సో ట్రైలర్ చూశాను, అండ్ మీరు ఇప్పుడు వరకు చేసిన ఫిల్మ్స్తో ఇది ఎంటైర్ డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ డైరెక్టర్ కాన్సెప్ట్తో వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ఫిల్మ్ వేర్ కొంచెం యాక్టింగ్ స్కోప్ స్ట్రాంగ్గా ఉండేటట్టు ఒక సినిమా చేయాలి. ఒక 2-3 కమర్షియల్ ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ చేశాను, ఓకే, లవ్ స్టోరీస్ చేశాను. సో ఆయన వచ్చినప్పుడు నాకు ఐడియా చాలా నచ్చింది, అండ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. నాకు అప్పుడు ఒక 4th or 5th వర్షన్ ఇచ్చారు. మేము షూట్ చేసింది 9th వర్షన్ అనమాట. ఓకే, సో నేను స్క్రిప్ట్ చదివాను. ఒక బుక్ లాగా అది స్టార్ట్ చేస్తే ఫినిష్ వరకు ఇంకా అలా వెళ్ళిపోయింది. నాకు ఈ జోహాన్ గ్రీషమ్ అంటారు కదా, జాన్ గ్రీషమ్ నావెల్స్ చాలా ఇష్టం అనమాట. యూజువలీ అవన్నీ లా కేసెస్ మీద ఇంట్రెస్టింగ్ యుఎస్ బేస్డ్ ఈ మిసిసిపి, మిజోరియా ఏరియా గురించి ఎక్కువ రాస్తూ ఉంటారు ఆయన. సో ఇట్ వాజ్ లైక్ దట్, ఇట్ వాజ్ లైక్ జాన్ గ్రీషమ్ నావెల్. ఫాలో అవుతారు ఆయన ఫస్ట్ నుంచి. అంటే లాయర్స్ ఎవరెవరు ఉన్నారని మొత్తం రిఫరెన్స్ చేసుకున్నట్టున్నారు. ఆయన దీమన్నారు, తీసాం. జస్టిస్ చౌదరి నుంచి స్టార్ట్ చేసాం. మూవీస్ లో అలా ఏమన్నా మీరు రిఫరెన్స్ గా తీసుకున్నారా ఈ సినిమా కోసం? చాలా సినిమాలు చూసారు, చాలా సినిమా, లాట్ ఆఫ్. అంటే ఆయన సబ్జెక్ట్ చెప్పిన అప్పటి నుంచి స్టార్ట్ చేయడానికి ఒక 4-5 months ఉంటుంది. సో దే వాజ్ సమ్ టైమ్ టు ఆ ఐడియా అలా నలుగుతూ రావడానికి ఒక టైం ఉంటుంది. సో చాలా సినిమాలు చూసాను. అండ్ ఇదే కాన్సెప్ట్తో, అంటే ఈ కాన్సెప్ట్ అని కాదు, కొంచెం దగ్గరగా చూసుకుంటే వకీల్ సాబ్, ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో వకీల్ సాబ్ కాన్సెప్ట్ కూడా అదే. ఈ మూవీలో కూడా మీకు అపోజిషన్గా శ్రీకాంత్ గారు చూస్తున్నాం. శ్రీకాంత్ గారు కూడా రావు రమేష్ గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, వాళ్ళ డైలాగ్ డెలివరీ అంత కామెడీ వర్షన్లో చేసిన, ఇలా సీరియస్గా చేసినా చాలా యాప్ట్ అవుతారు. సో ఆయనతో చేసినప్పుడు మీకు ఏదైనా అమ్మ బాబు ఈ నీటి ఇలా చేస్తున్నారు, నేను చేయలేకపోతానా అనిపించిందా? రోజు హీఈస్ ఎ టెరిఫిక్ పర్ఫార్మర్. శ్రీకాంత్ గారు ఇన్ఫాక్ట్ మీ సినిమా చూసినప్పుడు చూస్తారు, హీస్ డన్ సమ్ ఎలక్ట్రిక్ పర్ఫార్మ్. అండ్ పక్కన సురేష్ గారు కానివ్వండి, ఆర్ శివకృష్ణ గారు కానివ్వండి, ఆర్ పరిచయం, అందరూ చాలా సీనియర్స్ కదా. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశారు. అండ్ కథ నుంచి ఉద్వేగం వరకు, సో 25th ఫిల్మ్ ఇది. సో ఈ 25 ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? 25 ఫేవరెట్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తారు అనుకుంటే మీరు ఏంటంటే, హౌ కెన్ యూ పిక్ వన్? మనం సినిమా అని అసలు 25 సినిమాలు చేసినప్పుడు 25 సినిమాలు ఆ గ్రాఫ్ కూడా ఏంటంటే ఇంత తక్కువ టైంలో 25 ఫిల్మ్స్ చేయడం చాలా రేర్. అది 25 ఫిల్మ్స్ లో కూడా ఆడియన్స్ కి నచ్చేవి చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ త్రిగుణ్వి ఆడియన్స్ కి నచ్చుతాయి. మ్యూజికల్ హిట్ కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు. అండ్ అలాగే ఆయన 24 కిసెస్ లో కూడా బయట జనాలు కూడా బయట మొత్తం ఎన్ని పెట్టారండి? 24 పెట్టేశారా బయట? సినిమా చూసారా? చూడలేదు. లెక్క పెడితే 24 ఉంటాయి. సినిమాలో కాదు, ప్రమోషన్స్ లో కూడా యాక్చువల్లీ అదొక ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు మేము షూటింగ్ చేస్తున్నాం, 24 కేసెస్ షూట్ చేస్తున్నాం సార్. అప్పుడు వరల్డ్ కిస్సింగ్ డే అని వచ్చింది అనమాట. సో సెలిమంక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అండ్ దేర్ సో స్విఫ్ట్. చెప్పాను ఇట్లా ఒక ఐడియా సార్ ఏమైనా చేద్దామా అంటే, ఓకే దే సెటప్. అంత ధైర్యం ఎలా వచ్చిందండి అసలు? అన్నోన్ పీపుల్ అంటే ఆడియన్స్ అంటే డిఫరెంట్ గా అన్నోన్ ఫేసెస్, వెళ్ళిపోయి అన్నోన్ ఫేసెస్ కి ఈయన కిస్ చేయడమో, లేదంటే వాళ్ళు వచ్చి ఈయన కిస్ పెట్టడమో. అంటే అప్పుడు కరోనా లేదు కదండి. కరోనా లేదు కాబట్టి, కరోనా అంటే డెఫినెట్ గా నువ్వు చెప్పేవాళ్ళు. ప్రమోషన్స్ 24 కిసెస్ కి ప్రమోషన్ కూడా చాలా హైలైట్ అయింది. TV9 లో వచ్చిన ఇంటర్వ్యూ. సరే ఏంటి అందరూ కలిపి నా మీద ఫోకస్ పెట్టారు ఏంటి? దాని గురించి యూనివర్సిటీలో మాట్లాడుకున్నాం మేము. యాక్చువల్ గా నో, ఇట్ వాస్ వెరీ జాఫర్ లేచి ఒకటి లాగ్ కొట్టడానికి జాఫర్ అనిపించింది. యాక్చువల్లీ నేను
ఈ క్రమంలో జాఫర్ బైక్ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఆ రోజు నన్ను అలా క్వశ్చన్ అడగడం వల్ల నేను చాలా బట్ యా ఐ వాజ్ యంగర్, కొంచెం ఎమోషనల్, మేబీ దట్ వాజ్ నాట్ ద రైట్ వే టు రియాక్ట్. సారీ జాఫర్ బైక్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఉద్వేగం కూడా అలాంటి ఏమన్నా చేస్తున్నారా? ఏమ్మా నేను బాగుండు, నీకు నచ్చలేదా? అంటే డిఫరెంట్ గా ట్రై చేయాలి కదా. సో మీరు ఎప్పుడు బాగున్నారు కాబట్టి ఇన్ని ఫిల్మ్స్ చేయగలిగారు. నో బట్ లైక్ ఐ సెడ్, ఎందుకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సి వస్తుందంటే చాలా కష్టపడి సినిమా గీస్తామండి. అవును. ఒక ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి వి రియలీ ట్రై హార్డ్. ఇప్పుడు వచ్చి నించుంటే వెనకాల ఒక ముగ్గురు హీరోలు వచ్చి పుష్ చేయడానికి లేరు కదా. సో వీల్ హ్యావ్ టు రియల్లీ ఫైండ్. నాకు ఆ 24 Kisses ఆ టైంలో ఏంటంటే ఆమీర్ ఖాన్ గారితో ఒక వీడియో చూశాను. ఆయన ఫస్ట్ ఫిల్మ్కి ఆయన షార్ట్స్ వేసుకొని జూ బీచ్ రోడ్ మీద ఆటో వాళ్ళకి అందరికి పాంఫ్లెట్లు పంచుతున్నాడు. నేను యాక్టర్, నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను. అది తప్పేం కాదు, మన ఓన్ సినిమాని మన ప్రమోట్ చేసుకోవడం అది తప్పేం కాదు. నేను ఇన్ఫాక్ట్ లైవ్ లో ఆనంద్ సినిమాకి వైజాగ్ లో ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆనంద్ సినిమాలో కోడైరెక్టర్ గా ఆయన సాయికిరణ్ అడవి చేశారు. సాయికిరణ్ అడవి ఒక వ్యాన్ పెట్టి పోస్టర్ పెట్టి వైజాగ్ బీచ్ మీద టికెట్లు అమ్ముతున్నారు సార్. ముందు రోజు సినిమా మీరు వెళ్ళి చూడండి, స్టూడెంట్ అయితే 50% ఆఫ్. అసలు ఒకళ్ళు ఇలా అమ్ముతున్నారని చెప్పి మేము టికెట్లు కొని వెళ్ళి ఆనంద్ సినిమా చూసాం. సో యా యూ హ్యావ్ టు ట్రై. రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్స్ కూడా చూసాము. డిఫరెంట్ గా అంటే ఆ సినిమాలో ఉన్నట్లుగానే స్కాన్ చేయడం అనేది, అది డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది. అది తప్పేమి కాదు. సో అంటే తప్పేమి కాదు అని చెప్పి అడిగేదంతా అడిగేది. ఆయన చూడండి కొట్టేటట్లు ఉన్నారు, పొద్దు నుంచి అలసిపోయినట్టున్నారు, అదంతా నా మీద చూపిస్తున్నారు. లేదు, తెలుగు ప్రేక్షకులు న్యాచురాలిటీని చాలా ఇష్టపడతారు. అదే ఎగ్జాంపుల్ తో ఇప్పుడు వచ్చే మూవీస్ కమిటీ కురాలు కావచ్చు అన్ని కూడా సక్సెస్ అందుకుంటున్నాయి, ఫేమ్ తో సంబంధం లేకుండా. యాక్చువల్లీ ఏంటంటే అండి, తెలుగు ఆడియన్స్ కి అన్ని ఇష్టం. మనం ఒక మంచి ఎగ్జాజరేటెడ్ పల్ప్ కమర్షియల్ సినిమా చేసినా ఎంజాయ్ చేస్తారు. చికెట్ గదిలో చిత్తగొడ్డ లాంటి సినిమా కూడా ఎంజాయ్ చేశారు. డియర్ మేఘా లాంటి ఒక డీప్ లవ్ స్టోరీ, అసలు అట్లాంటి ఒక క్లైమాక్స్ ఎక్సెప్ట్ చేస్తారని అనుకున్న సినిమా కూడా లైక్ గరుడు వేగ లాంటి ఒక ఫిల్మ్ కూడా ఇట్ వర్క్. సో యాజ్ లాంగ్ as మనం సిన్సియర్ గా ఎఫర్ట్ పెడతా ఉంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ది ఆడియన్స్. ఈవెన్ కథా సినిమాతో మీది ఫస్ట్ మూవీ అయినా సరే మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారు. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అలా ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ మూవీతోనే ఆ ఫేమ్ తెచ్చుకున్నారు. మీకు ఎలాంటి పుష్, టాలెంట్ ఎక్కడుంటే పుష్ అనేది అవసరం లేదు, మనకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. సో ఈవెన్ రోజు కష్టాలు ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. సినిమా చేసేది ఒక ఎత్తు అయితే సినిమా తర్వాత ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు. రియల్ గా జరిగిందా లేదంటే మీరు స్క్రిప్ట్ ఇది రాసిందే? లేదు, రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు, బట్ రియల్ గా జరిగే దాదాపు ప్రతి ఇటువంటి ఇష్యూతోనూ రిజంబ్లెన్స్ ఉంటుంది. అంటే ఒక ఇన్సిడెంట్ అంటే చెప్పచ్చండి ఇట్లా రెగ్యులర్ గా. అంటే ఇప్పుడు చేసే బయట మెసేజెస్ లేకుండా కాదు, ఇట్స్ కమ్ టు అ పాయింట్ వేర్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ మైండ్ సెట్. మనం ఏం ఎడ్యుకేట్ చేయగలుగుతాం అంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అట్ దిస్ పాయింట్ అండ్ యూనో హౌ ద ప్రాసిక్యూషన్ ఇస్. ఇప్పుడు మనం పూర్వకాలంలో ఉంటే వేరే కంట్రీస్ అంటే చంపేయడం కానీ కాల్ చేయడం కానీ యూనో మనకు కోపం వస్తుంది కదా. వీఆర్ నాట్ బిల్ట్ లైక్ దట్. మనం ఒక కాన్స్టిట్యూషన్, ద హోల్ పాయింట్ ఆఫ్ ఉద్వేగం ఆల్సో ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ అ డే ఇన్ ఇట్స్ కోర్ట్. ఎంత టెర్రరిస్ట్ అన్నా, బాంబే అటాక్స్ చేసినా, యూనో 26/11 చేసినా, we give them a chance to come and plead their day at court. That's how this country is built. The first చెప్పింది శ్రీకాంత్ అయ్య గారికి. He was very excited. He was very excited about his character actually. ఎందుకంటే ఆయనకు స్టోరీ చెప్పడానికి నాకు 4 సిట్టింగ్లు పట్టింది. He is not ready to listen the story. నేనే కొన్ని ట్రిక్స్ ప్లే చేసి ముందు ఆయన క్యారెక్టర్ చెప్పి తర్వాత మళ్ళీ టైం తీసుకొని కొంచెం చెప్పి ఒక సగం అలా 2 సిట్టింగ్ల తర్వాత హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నాకు ఇంకా అప్పుడు ఫుల్ విన్నాడు అనమాట. సో అది ఆయనకు చెప్పిన స్టైల్. బట్ సారికి డైరెక్ట్ గా తీసుకెళ్లి ముందు ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చాను. స్క్రిప్ట్ ఆయన చదివారు ముందు నేను చెప్పడం కంటే. పరుచూరి గారికి చెప్పినప్పుడు అంటే ఆయన డైలాగ్ రైటర్ కదా, సో ఆయనకు జస్ట్ టూకీగా అంటే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, పూర్తిగా ఏం చెప్పలేదు. ఆయన రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హీ లైక్ ఇట్ అండ్ ఇట్.
సురేష్ గారు కావచ్చు, పరచూరి గారు కావచ్చు, లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. ఈ మధ్య కొంచెం తక్కువగానే కనిపిస్తున్నారు. సో ఈ సినిమాతో మీరు చాలా reach లాంగ్ గ్యాప్ తర్వాత అయినప్పుడు- ఇది ఫస్ట్ ఫిల్మ్ yes. అంట పరచూరి పరచూరి గారు. అవునవును. మళ్ళీ మీ దాంతో మొదలు పెడుతున్నాను. కంటిన్యూ చేయడు, చాలా నచ్చితేనే చేస్తా, లేదా అసలు చేయడం. యాక్చువల్లీ వాటికి కారణం, కాస్టింగ్ కి కారణం అంటే Producer గారు. ప్రొడ్యూసర్ గారు. నేను చెప్పాను సార్, ఈ స్క్రిప్ట్ ఊరికే సేవ్ చేసుకొని ఇలా చేసేది కాదు, కరెక్ట్ ఆర్టిస్ట్ కావాలి. నేనే చాలా పని చేసి, మీరు అసలు వరి కాకండి. అండ్ దెన్ ఐ వాజ్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజ్. ఎంతైనా పెట్టేస్తాను అని. ఎంతమందిని తీసుకొచ్చారు, అండ్ ఎంతైనా పెట్టేస్తాను కాదు, ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా హీస్ ఆల్మోస్ట్ సెమీ రిటైర్మెంట్. ఆయన అదే చెప్పాను, నేను బయటికి రావట్లేదమ్మా, దాటి రావాలంటే కథలో ఏదో ఉంది, సమ్ ఇంట్రెస్ట్ ఇస్ దేర్, అది క్రియేట్ చేయాలి ఫస్ట్. వాళ్ళకి స్క్రిప్ట్ లో అది ఉందని అనిపించాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ హౌ డూ యూ ట్రీట్ దెమ్, బికాస్ యునో ముందులాగా వాళ్ళు 12 hours 14 hours అయినా వాళ్ళ డిసిప్లిన్ వేర్లేదు. ఓకే, సినిమా గురించి నేను చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చి 25వ సినిమా. మీరు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు, బాగా చేస్తాను యాక్టింగ్. మీరు రీల్స్ కూడా బాగా చేస్తారు. ఏంటి బద్దకిస్ట్ రెండు కనిపెట్టారు. బద్దకిస్ట్ ఉంటారు, చారిస్టమిస్ట్ ఉంటారు. ఎవరో ట్యాగ్ చేయమన్నారు, చాలా మంది ట్యాగ్ చేసి ఉంటారు. అసలు మీ లైఫ్ లో ఎవరు? నా లైఫ్ లోనా నేనే ఆ బద్దకిష్ని, నేనే ఆ చాదస్టి, రెండు మీరేనా? రెండు నేనే. అది నచ్చదే మీరు ఆ రీల్ చేశారా? యాక్చువల్లీ దాని గురించే పెట్టా. అంటే మనకు పని చేయాలంటే ఇంకోటి ఇది చాదస్తం ఇష్ట, బద్దకిష్ట. అంటే బద్దకిష్టు ఏ పని చేయకుండా సాగొడతాడు, తప్పించుకుంటాడు. చాదకిష్టి చేసిందే మళ్ళీ మళ్ళీ చేసి సాగొడతాడు అన్నట్టు. మిమ్మల్ని అలా చావగొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఒక్కరు, ఎవరైనా ఒక్కరు. ఇప్పుడు మీరు చెప్పకూడదు, తప్పు. చాలా తప్పు. ఇది correct. నేనేమన్నా ఇప్పుడు మీరు ఇది అన్నానని మీమ్ కింద కట్ చేశారు అనుకోండి, అక్కడ పాజ్ చేసి తానా అని చెప్పేస్తారు. ఆయన ప్రమోషన్ తో పాటు నా ప్రమోషన్ కూడా చేస్తున్నారు ఆయన. మీరు చెప్పారు కదా, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు మిమ్మల్ని లైఫ్. ఆ కాన్సెప్ట్ అందరికీ ఉంటుంది. మేడం నేను అందరికీ చెప్తా ఉంటుంది. లైఫ్ లో వినండి, ఎవరికైనా మనం భయపడొచ్చు, సిగ్గు మాత్రం పడకూడదు. సిగ్గు పడితే జీవితంలో ఎదగలేము. సరేనండి, అడగడానికి మనకు ఒక విషయం కావాలంటే అడగడానికి, మనకు నచ్చిన విషయం చేయడానికి. కానీ భయపడాలి, దేవుడికి భయపడాలి, వృత్తికి భయపడాలి, మన ఫ్యూచర్ గురించి కూడా భయపడుతూ ఉంటారు. ఫ్యూచర్ ఇవన్నీ చేస్తే ఫ్యూచర్ బానే ఉంటది. సో ప్రొడ్యూసర్ గారు, మీరు మహిపాల్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు, సో అంటే దీని మీద అంటే హీరో అని ఫస్టే అనుకున్నారా, లేదంటే త్రిగుణ్ణి మీరు ఎవరు సెలెక్ట్ చేశారు అసలు ఈ సినిమా? ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ 4 గంటలు నేరేషన్ చేశానండి. కథ చెప్తాను స్టార్ట్ చేశాడు నిల్చొని, 4 గంటలు నిల్చొనే చెప్తున్నాడు మొత్తం. 4 hours మధ్యలో ఇది వాష్రూమ్ టక్కన వెళ్ళడం తప్ప 4 గంటలు చెప్పాడు. అసలు దాంట్లో వింటా ఉంటే అసలు ఎంత అటెన్షన్ అంటే అంత టెన్షన్ ఉంది. అమ్మాయి కట్ చేస్తే మామూలుగా ఉండదు, కంపల్సరీ క్వశ్చన్ లేదు, రేపు మార్నింగ్ పైన రెడీ అయిపో, హీరో గారితో మాట్లాడుతాను ముందు వాళ్ళు చెప్పేస్తాను. దాని తర్వాత వాళ్ళిద్దరు అంతే, 1 sitting అంతే అయిపోయింది. సార్ ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ త్రిగుణ్ పిలిచాడు, సార్ సూపర్ సబ్జెక్ట్ సార్, దీంతో కొట్టేస్తున్నాము, క్వశ్చన్ లేదు అని అసలు మాట్లాడలేక అలాగే టక్కన స్టార్ట్ అయిపోయింది అంతే. ఇంకా స్టార్ట్ 1 month లో మొత్తం బయలుదేరి స్క్రిప్ట్ వచ్చేసాడు. ఏది డైలాగ్ వస్తుందో సహా. ఇప్పుడు ఈ కామ ఎందుకు బయట ఎక్కడాన్ని కామ కూడా తీయలేం. పులి స్టాప్ దీని తర్వాత ఇంకో వాడు అంటే ఏమి టచ్ అలా ఏముందో అలా పెట్టేయడం తప్ప ఏం లేదు. అంతా అట్లే ఉంది, స్క్రిప్ట్ అట్లే ఉంది, షూటింగ్ ఎట్లా చేశారు అంటే ఒక డైరెక్టర్ అనుకున్న ఎగ్జాక్ట్ ఫిల్మ్ ని తీయనిచ్చే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ, బికాస్ డబ్బులు పెడుతున్నారు కదా, ఇట్స్ రిస్క్, దే విల్ థింక్ 200 times. సో ఆయన ఏమనుకున్నారో ఎగ్జాక్ట్ గా అలా తీసే ఫ్రీడమ్ శంకర్ గారు. ఒక డైలాగ్ చెప్తారా ఈ మూవీలో నుంచి? ఈ మూవీలోదా అడిగే చెప్పాలి, పర్ఫెక్ట్, కరెక్ట్ డైలాగ్. అడిగే గాడికి చెప్పే గాడిద లోకు అని ఒక సామెత ఉంది. యాక్చువల్ గా దాని మీద ఒక పెద్ద సీన్ ఉంది. ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద మూవీ. మూవీలో యాక్చువల్ గా సామెత అడిగేవాడికి చెప్పేవాడు యాక్చువల్ గా సామెత. దాన్ని మార్చాం. యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాసినప్పుడు నేనేమనుకున్నాను, ఆ సామెతతో ఆ కేసు సాల్వ్ అవుతుంది, కానీ సామెత చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పలేదు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ లేటర్ రైజ్ అవుతుంది. కాబట్టి ఈ సామెతతో అవసరం రాదు అనుకున్నా. కానీ నేను ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి, సుధరం రాహుల్ దగ్గరికి, ఇంతకీ సామెత ఏంది అని అడిగాను. నేను అవసరం లేదు కాబట్టి రాసుకోలేదు.
అని ఆయన అడిగాడు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతారేమో, సినిమాలో ఉన్నా లేకపోయినా ఒక సామెత దగ్గర రావాలి కదా అని చెప్పేసి చాలా, అసలు నేను చాలా సామెతలు చదివాను అప్పుడు, అందుకే ఇప్పుడు నాకు చాలా సామెతలు తెలుసు దానికోసం. కానీ దీనికి యాప్ట్ అయ్యే సామెత అప్పుడు కూడా దొరకలేదు. అంటే గాడిద ఉంటూ మళ్ళీ దానికి యాప్ట్ అయ్యారు కాబట్టి లేని దాన్నే దానికి మళ్ళీ కలిపి గాడిద అని యాడ్ చేసి ఉన్నదాన్ని కోర్టులోనే. అండ్ ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ చూసాను, అది చాలా శ్రీకాంత్ డైలాగే. ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగితే ఇంకెలా న్యాయం జరుగుతుంది సార్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ప్రీవియస్ దాంట్లో టీచర్ ఒక డైలాగ్ వస్తుంది. యాక్చువల్గా ఈ డైలాగ్ Law is used and misused. అట్లే ఉంటుంది. ప్రతి డైలాగ్ బీభత్సంగా, అందుకే డైలాగ్ ఎత్తుకోలేకపోతుంది. ప్రతిదీ డైలాగ్ రైటర్ కే ఆయన రాశారు, నచ్చింది, ఆయన అబ్జెక్షన్ పెట్టలేదు అంటే స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగుందనే చాలా చెప్పాలి. చాలా 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 బాగుంది. అండ్ నాకు పర్చుడ్ గారి డైలాగ్ చాలా ఇష్టం. ఒక డైలాగ్ ఉంటుంది, ఎలా సార్ మీరు చెప్పండి సార్. పర్సు గారిది పర్చు గారి రెండు dialogue. ఎత్తుపల్లె మొత్తం, అది మొత్తం టోటల్. అది నిజం చూసినాక ఫస్ట్ ఏంటి మనం అబద్ధం ఎట్లా అనుకుంటాం, అది నిజం ఎట్లా అనుకుంటామని నా ఒక సందర్భంలో అడుగుతాడు అనమాట. తను నమ్మడు అసలు యాక్చువల్ గా కేసు తీసుకోవడానికి. సో దాన్ని మనం వాళ్ళు చెప్పేది మనం నిజం ఎట్లా అనుకుంటాం అంటే, సార్ నిజం అనుకో సరే, బట్ అబద్ధం అని ఎట్లా అనుకుంటుంది, అడుగు బయట పెట్టకుండా అబద్ధం ఎట్లా అనుకుంటే ఆ చదువేడ నేర్స్తుంది అనేది ఒక డైలాగ్. దానికి కంటిన్యూషన్ గానీ ఆయన నిజం నువ్వు చూసిన చోటుకి వస్తుందా, నువ్వు వడాలి దాని వెనుక, ఎత్తులెక్కాలా, పల్లం దిగాల, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు నిజం తెలుస్తుంది నీకు. ఓకే ఓకే, బాగా డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ అపోజిషన్ లాయర్ కి హీరోకి ఆ వేరియేషన్ కూడా చాలా బాగా చూపించారు. చాలా కష్టం అది, ఆ వేరియేషన్ చూపించడం కూడా. వేరియేషన్ కాదండి, అసలు బీభత్సం ఉంటుంది. నాట్ ఓన్లీ వేరియేషన్, యుద్ధం అది యుద్ధం వచ్చేస్తుంది. అంటే ఒక డబ్బులు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారంటే ఐ రియల్లీ ఫీల్ లైక్ ఐ హావ్ డన్ మై జాబ్. అంటే ఆ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంత ముందు మీరు లాయర్ నుంచి డైరెక్టర్ అయ్యారా లేదంటే? బట్ యాక్చువల్ గా ఒక లాయర్ ఎంత చదువుతాడో అంత చదవాల్సి వచ్చింది నేను, ఎందుకంటే ఇది ఒక్క స్టోరీ కాదు, ఒక 10 కేసులు ప్లస్ దాని ఒక వెబ్ సిరీస్ కోసం తయారు చేసిన ప్రొసీజర్స్, కేసులు చాలా వెతికి అదంతా చేసి. ఫస్ట్ కేసు అని కాదు, అందులో ఒకటి. ఆ 10 కేసెస్ కూడా మళ్ళీ సీక్వెల్ గా వస్తాయా? హిట్ చేయండి అనుకోలేదు, కంపల్సరీగా హిట్ చేస్తారు. ట్రైలర్ నిజంగా చాలా క్లిక్, అంటే చూడగానే మళ్ళీ చూడాలి అనిపించేది అట్లుంది. సో అలా అనిపించిన ట్రైలర్స్ ఖచ్చితంగా హిట్ టాక్ వస్తాయి. సో మేము ఎప్పుడు మా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు ఏది సినిమానా? త్వరలో వచ్చే నెల, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా అన్న సినిమా దేవరా వస్తుంది కదా, వచ్చిన తర్వాత దేవరా కోసం సెప్టెంబర్ త్రిగుణ్ ఒక స్టెప్ వెనక్కేసారా? సూపర్, నాకు అట్లాంటి అవకాశం ఉంటే డెఫినెట్ గా వేస్తాను, కానీ ఐఎమ్ నథింగ్. రియల్ లైఫ్ లో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా విన్నారా? అంటే మీ సరౌండింగ్స్ లో, వార్తల్లో కాకుండా, మీడియాలో కాకుండా. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ నేను డెంట్ కమ్ అక్రాస్ సంథింగ్ లైక్ దిస్. బట్ రోజు న్యూస్ లో ఇదే కదండి చూసాను. నాకు ఇంకొక పర్స్పెక్టివ్ ఈ సినిమాకి ఏంటంటే, ఆయన చెప్పినట్టు ఈ కేసుని దాటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, కోర్టులో ఎలా నడుస్తుందా అని. సో నాకు ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, ఇట్లాంటి ఒక కేసు వచ్చినప్పుడు నిజంగా ఎలా ఉంటుంది. సో ఒక డ్రామటైజ్డ్ అప్రోచ్ ఉన్నా కూడా ఇట్స్ అ వెరీ రియల్ సబ్జెక్ట్. సో అది బాగుంటుంది, దట్ విల్ బి రియల్లీ న్యూ ఆన్ స్క్రీన్ అని నేను నమ్ముతున్నాను. అండ్ మీరు వెబ్ సిరీస్ కోసం తీసుకున్నాను అన్నారు, 10 parts, 10 cases అన్నారు. సో 10 cases ఈ కథ చుట్టూ, అంటే ఇలాంటి కథలే తీసుకున్నారా లేదంటే డిఫరెంట్ కేసెస్? ఫ్యామిలీ కేసెస్ ఉన్నాయి, కొన్ని చాలా గమ్మత్తుగా ఉండే కేసెస్ ఉన్నాయి, ఇందులో కూడా ఉంది ఒకటి అటువంటిది గమ్మత్తుగా. 10 cases లో 2 కేసులు ఇందులో వాడినాం మనం. ఒకటి కొంచెం లైట్ గా కాస్త ఫనీగా ఉంటది, అది ప్లస్ ఒక సీరియస్ కేసు ఇందులో వాడినాం. ఇంకా ఇలాంటివి ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్టు 10 cases లో ఫస్ట్ కేసు ఒకటి అయితే, ఫస్ట్ త్రిగుణ అంటే కేసు తీసుకున్న ఫస్ట్ కేసు అనే కాన్సెప్ట్ కూడా ఒకటా అనిపిస్తుంది. అంటే తన లాయర్ గా స్టార్ట్ చేసి ఫస్ట్ కేసు తీసుకుంటున్నారా అన్న పాయింట్ కూడా అలా ఏం లేదు. ఇన్ ద మూవీ క్యారెక్టర్ వైస్ హి ఇస్ an established lawyer already. Established lawyer. This case comes in between. ఓకే. అండ్ సినిమా గురించి ఒక్క వర్డ్ ఫైనల్ గా,
ఆడియన్స్ కి ఎందుకు ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి చూడాలి అని అంటే ఏం చెప్తారు? 25th ఫిల్మ్ ప్లీజ్ వచ్చి థియేటర్ చూడండి ప్లీజ్. ఇంత క్యూట్ గా అడిగితే ఎవరైనా రాకుండా ఉంటారా? అందులోకి త్రిగుణ్. సో thank you. సో ఇదండి ఈరోజు ఉద్వేగం మూవీతో చిట్ చాట్. సో మీరు కూడా నెక్స్ట్ మంత్ మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి ఈ సినిమా చూసి